ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో ఈరోజు 12 రాసుల వారు మహాలక్ష్మి యొక్క కటాక్షానికి, ఆర్థిక వ్యవహారాల అభివృద్ధికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, అలాగే మంత్రఫల శీర్షికలు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మంగళవారం నాడు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వేగవంతమైనటువంటి ప్రతికూలతని కలిగించడంలో కుజుడు చాలా సమర్థుడు. ముఖ్యంగా విద్యుత్ సంబంధిత, ప్రమాద సంబంధిత కార్యక్రమాలు కుజుడు ద్వారానే ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఎర్ర వస్త్రదానం, గోసేవ, అన్నదానం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, కుజ ప్రీతిని కలిగిస్తుంది, రుణ ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆకస్మిక ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, శుక్రుడితోటి కుజుడితోటి యుతి ఉంది. కాబట్టి ఇది విపరీత ఆలోచన దోషాన్ని కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి పూజలు, అలాగే విశేష సంబంధిత ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి, ఉపకరిస్తాయి. ఇంకా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, గురు శుక్ర కుజుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు రవి బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి స్వక్షేత్రమైనటువంటి కర్కాటక క్షేత్రంలో. ఇక్కడ చంద్రుడికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి స్వక్షేత్ర ఉచ్చస్థితి, మూల త్రికోణ స్థితి ఈరోజు ప్రత్యేకత. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఉత్తమ ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శ్రమ తగ్గుతుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపారపరంగా తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి అష్టోత్తర పఠనాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విఘ్నాలు జాప్యాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి.
ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రశాంత పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు కుటుంబ రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. పరపతి పెరుగుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రమాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యాల్లో ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. వైద్య సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ధైర్య సాహసాలను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి.
ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. జాప్యాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ కార్యాల్లో కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగానైనా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. ఆరోగ్య రక్షణకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతమవుతాయి. ప్రశాంతతను పెంచుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. సంకట పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. యుక్తితో వ్యాపార పరంగా వ్యవహరించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో, ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి దగ్గరవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్సు అంశంలో 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా ఉత్తమ విజయాలు ఆర్థికంగా లభిస్తాయో పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం, ధన ప్రాప్తికి ఇంట్లో పూజకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉండాలి. లేకపోతే ఆ ఇంట్లో అశాంతి, కలహం, వ్యాధులు, ఒత్తిడి నిండినటువంటి వాతావరణం ఉంటుంది. కొంత స్థలం శక్త్యానుసారం దైవ పూజకే కేటాయించాలి. ఈశాన్య కోణంలో పూజా మందిరం ఏర్పరిచి దాన్ని పవిత్రంగా ఉంచి ఆకర్షణీయంగా అలంకరించాలి. దానివల్ల ఇంట్లోని సభ్యుల్లో ఆస్తిక భావం,
శాంతి వృద్ధి చెంది స్థిరంగా ఉంటాయి. పిల్లలకు మంచి సంస్కారం కలుగుతుంది. సుఖశాంతులు, లక్ష్మీ కృప, సాఫల్యం లోపించకుండా ఉంటాయి. ఆర్థిక ఒత్తిడిని దూరం చేసుకోవటానికి, ఆర్థిక విజయాలు సాధించడానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యల్ని దూరం చేసుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనస్వారా స్మరించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. మంగళవారంతో పునర్వసు నక్షత్రంతో ప్రారంభమవుతున్నటువంటి నవమీ తిథి. ఈ నవమీ తిథి మంగళవారము రామ ఆరాధనకి సంకేతం. విష్ణు అవతారాల్లో రాముణ్ణి ఆరాధించాలి. మంగళవారం నవమి శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. అభివృద్ధినిచ్చేటటువంటి పునర్వసు నక్షత్రం ఉన్నప్పటికీ కూడా దోష నివారణకి వినియోగించాలి. అసలు మంగళవారం అంటేనే మౌనవ్రత వారం. ఎవరైతే మంగళవారం నాడు మౌనవ్రతంలో ఉంటారో, ఎక్కువ శాతం జపం చేస్తారో వాళ్ళకి ఎక్కువ పుణ్యం చేకూరుతుంది. మంగళవారం నాడు మాట్లాడటం ద్వారాగా ఆవేశపూరితమైన వాక్కులు వస్తాయి కాబట్టి మంగళవారం నాడు శుభ కార్యక్రమాలని చేయొద్దన్నారు. శాస్త్రాల్లో మంగళవారం శుభ కార్యక్రమాలు నిషేధించబడింది. మంగళవారం శుభ కార్యక్రమాలు ఆచరించకూడదు. నిత్య దైనందిన జీవితంలో చేసేటటువంటి కార్యక్రమాలు సుబ్రహ్మణ్య ఆరాధన, నృసింహారాధన, హనుమద్ ఆరాధన చేసి ఆ దైవాల్ని స్మరించి పని ప్రారంభిస్తే విశేషంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి శుభాన్ని ఇచ్చేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా దశమి బుధవారం. వ్యాపార ఉద్యోగ ప్రయత్నములన్నీ సిద్ధిస్తాయి. విద్యాపూర్వకమైనటువంటి ఫలితాలు బాగున్నాయి. విదేశ సంబంధమైనటువంటి అంశాల్లో పురోగతి ఉంటుంది. ఏ పని చేసినా సంపూర్ణమైనటువంటి శాంతి ఉంటుంది. దశమి బుధవారం, విష్ణువారము, అలాగే దశమి ధర్మ సంబంధమైనటువంటి తిథి, ధర్మతిథి, ధర్మదశమి కాబట్టి మంచి జరుగుతుంది. ఇదే క్రమంలో పుష్యమి నక్షత్రం 10:57 వరకు ఉంది. తర్వాత ఆశ్లేష వస్తుంది. పనులు ఈ పుష్యమి నక్షత్రంలోనే ప్రారంభించాలి. 10:57 తర్వాత ఆశ్లేష వస్తుంది కాబట్టి ఆశ్లేషాయేష మనుయంతి చేతః, అది విష సర్ప సంబంధమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి సర్ప నక్షత్రం కనుక అమృతమైనటువంటి ఫలితాలు రావాలంటే పుష్యంలో ప్రారంభించడం చాలా మంచిది. సిద్ధియోగం ఉన్నది. విష్టికరణము, విష్టి మంచిది కాదు కానీ సిద్ధియోగం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎక్కువ శుభాలకి సంకేతంగా భాసిల్లుతోంది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఏకాదశి తిథిలో ఏ పని చేసినా శుభప్రదమైనటువంటి, ధార్మికమైన, పుణ్యప్రదమైన, ఆనందకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఏకాదశిలో చేసేటటువంటి కన్యాదానం సాక్షాత్ మహావిష్ణుమూర్తికి ఇచ్చేటటువంటి కన్యాదానం చాలా మందికి తెలియదు. ఏకాదశిలో ఉపవాసం ఉండాలి కదా, మరి భోజనం పెట్టాలి ఎలాగా? ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణం. పారణం అంటే భోజనం పెట్టడం. ద్వాదశిలో భోజనం పెట్టమని, ఏకాదశిలో ఉపవాసం ఉండమని శాస్త్రం చెబుతోంది కాబట్టి మరి ఏకాదశిలో వివాహం చేయవచ్చా? ఉపవాసం ఉంటే మంచిది కదా అని అనుకుంటాం. ఇక్కడ శాస్త్రంలో ఏకాదశి నాడు కన్యాదానం చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. ఏ విధంగానంటే వ్రతోపవాస వైవాహ కృషి వాణిజ్య భూషణం శిల్పనృత్యం గృహకర్మ ఏకాదశ్యాం విచిత్రకం. ఉపనయనము, ఉపవాసము, వివాహము. వ్రత ఉపవాసము. వ్రతము అనే శబ్దానికి ఉపనయనం, ఉపవాసము అనే శబ్దానికి దేవత ఆరాధన కోసమే చేసేటటువంటి వ్రత నియమాలు అంటే వ్రత ఉపవాసాలు. వ్రతోపవాస వైవాహ కృషి, వైవాహికం వివాహం, కృషి అలాగే వ్యవసాయం, వాణిజ్యభూషణం వ్యాపార సంబంధమైన పనులు, అలంకరణ సంబంధమైన పనులు, శిల్ప నృత్య గృహకర్మ ఏకాదశ్యాం విచిత్రకం. నృత్య గృహకర్మ అలాగే చిత్రకారీ సంబంధమైనటువంటి అలంకరణ సంబంధమైన పనులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏకాదశిలో కనుక ప్రారంభిస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికంటే ఏకాదశిలో ఉపనయనం చేయడం శ్రేష్టం. ఎందుకంటే ఏకాదశిలో చేసేటటువంటి ఉపనయనం వల్ల
ఏమి సిద్ధిస్తుంది? మంత్ర ఉపదేశం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం ఏకాదశిలో ఉపదేశం చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యారుషం సాయుజ్యం వినియోగం. ముక్తిని ప్రసాదించేటటువంటి మంత్రం గాయత్రీ మంత్రం కాబట్టి విజ్ఞానాన్ని ఇచ్చి వైదిక ధార్మిక జ్ఞాన వేద భగవత్ చింతనకి మూలం ఉపనయనం కనుక గాయత్రీ మంత్ర ఉపదేశం ఏకాదశిలో చేస్తే మంచిది. అలాగే లక్ష్మీ స్వరూపంగా భావించే కన్యని ఏకాదశిలో కన్యాదానం చేయటం ద్వారాగా పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. ఈ వ్రత పురస్సరంగా చేసేటటువంటి ఈ వివాహాది ఉపనయనాది శుభ కార్యక్రమాల్లో ఆ వివాహ విందు భోజనం పెట్టమని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇక్కడ తప్పు లేదు. అలాగే ఉపవాసానికి కూడా మంచిదని చెబుతోంది కాబట్టి ఉపవాస నియమాలు పాటించే వాళ్ళకి, వివాహ సంబంధమైనటువంటి ముహూర్తం చేసే వాళ్ళకి తేడాలున్నాయి. ఉపవాసంలో భోజనం చేయకూడదు. ముహూర్తం పెట్టుకొని ఏకాదశిలో పెళ్లి చేస్తే సాక్షాత్ మహావిష్ణుమూర్తి కృపాకటాక్షాలు పరిపూర్ణంగా వంశాభివృద్ధినిచ్చేట్టుగా భాసిల్లుతున్నాయి. రేపటి జన్మతిథి జాతక చక్ర వంశంలో ద్వాదశి తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి, సకల కార్యాల్లో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. గృహంలో చిన్నపిల్లలు తరచుగా దృష్టి దోషం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, అన్నం సరిగా తినక ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో మంగళవారం నాడు చిన్నపిల్లలకు దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, వాళ్లకు తగిలిన దృష్టి దోషాన్ని నివారింపజేయటానికి అన్నంలో బొగ్గులు కలిపి నల్ల అన్నాన్ని, అన్నంలో కుంకుమ కలిపి ఎర్రటి అన్నాన్ని, అన్నంలో ఏమీ కలపకుండా తెల్లటి అన్నాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రటి అన్నపు ముద్ద, నల్లటి అన్నం ముద్ద, తెల్లటి అన్నం ముద్ద ఈ మూడింటిని ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఒక త్రిభుజం ఆకారంలో అమర్చాలి. ఆ పళ్ళెంతో మీ పిల్లలకు కుడి నుండి ఎడమకు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత ఆ 3 అన్నం ముద్దలను ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఇలా చేస్తే చిన్న పిల్లలకు సంభవించే దృష్టి దోషాన్ని నివారింపజేసుకొని వాళ్ళు అన్నం సరిగా తినటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే చిన్నపిల్లలకి తరచుగా దృష్టి దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నలుపు రంగులో ఉన్న గాజులు 3 తీసుకోవాలి. ఆ నల్ల గాజులు మీ గృహంలో చిన్నపిల్లల చుట్టూ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు అలా తిప్పి మీ పిల్లలకు ఎడమ వైపు ఆ 3 నల్లటి గాజులు ఉంచాలి. ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో కర్పూరం ఉంచి ఆ కర్పూరాన్ని వెలిగించి వెలుగుతున్నటువంటి కర్పూరంతో మీ పిల్లలకు దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత కర్పూరం ఉంచినటువంటి పళ్ళెంలోనే ఈ 3 నల్లటి గాజులను ఎడమ చేత్తో ఉంచి వాటిని వీధిలో ఎక్కడైనా పారవేయాలి. ఇలా చేస్తే చిన్న పిల్లలకు తగిలే దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి, అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కుటుంబంలో సభ్యులు ఎవరైనా సరే తీవ్రమైన దృష్టి దోషంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఒక పట్టు వస్త్రాన్ని మంగళవారం తీసుకొని ఆ పట్టు వస్త్రంలో 7 లవంగాలు మూటగట్టాలి. అలా 7 లవంగాలు మూటగట్టిన తర్వాత 7 లవంగాలు మూటకట్టిన ఆ పట్టు వస్త్రంతో గృహంలో కుటుంబ సభ్యులందరికీ కూడా అలా దిగదుడిచి ఆ తర్వాత ఆ పట్టు వస్త్రపు మూటను ఎక్కడైనా నీటిలో విడిచిపెట్టాలి. అలాగే గృహంలో సభ్యులెవరికీ దృష్టి దోషం తగలకుండా ఉండటానికి మంగళవారం నాడు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో నల్లటి ఆవాలు వేసి మూటగట్టి ఎవరికైతే దృష్టి దోషం తగిలిందో వాళ్ళకి ఆ మూటతో 4 సార్లు అలా దిష్టి తీసి 4 రోడ్ల కూడలిలో వేయాలి. ఇలా చేస్తే కుటుంబంలో సభ్యులందరూ కూడా దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరికైనా సరే దృష్టి దోషం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ నలుపు రంగు దారంతో ఎవరికైతే దృష్టి దోషం తగిలిందో వాళ్ళకి పైనుంచి కింద వరకు 21 సార్లు అలా దిగదొడవాలి.
ఆ తర్వాత ఆ నలుపు రంగు దారాన్ని ఎక్కడైనా రావి చెట్టుకు కట్టాలి. ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే చిన్నపిల్లలు దృష్టి దోషం తగిలి నిద్రా సమయంలో ఏడుస్తూ ఉన్నట్లయితే 3 నెమలి ఈకలు వాళ్ళ తల దగ్గర ఉంచాలి. ఇలా చేస్తే దృష్టి దోషం తగలకుండా చిన్నపిల్లలు సుఖనిద్రను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే చిన్నపిల్లలకు తరచుగా దృష్టి దోషం తగులుతూ ఉన్నట్లయితే, ఆ దృష్టి దోషం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వాటి నుంచి సులభంగా బయటపడటానికి 1 గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు, 3 మిరపకాయలు, ఆవాలు వేసి ఆ నీటితో చిన్నపిల్లలకు 3 సార్లు దిష్టి తీసి ఆ నీళ్లు బయట పారపోయాలి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు సంభవించే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో దృష్టి దోష నివారణ కోసం ఈ సులభమైన ప్రక్రియలు పాటించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇంకా దైనందిన జీవితంలో దృష్టి దోష నివారణకు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 32 గణపతుల సమాహారంలో ఏకాక్షర గణపతిని, త్ర్యక్షర గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి. అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మీరు ఇప్పటికీ వెంకటాచలం, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి. ఆ దీపం గురువుగారు. మా గురువుగారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది, మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది. ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది. ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతుంటాయి. ఎందుచేత అంటే సముద్రం అనేటటువంటి శాస్త్రాన్ని తాను ఎమర్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చెయ్యాలి, నిరంతరం భగవత్కార్యమునందు మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. శిష్యులు గురువుగారు శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువుగారు ఆయనే. అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు. జగద్గురు అన్న గొప్ప మాట ఆయనకి అన్వయమైంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువుగారి పేరు సాందీపని. దీపింపచేయువాడు, ప్రకాశింపచేయువాడు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగినవాడు. అందుకని సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబు ననుభవించి భరిత సత్వుండు అకళంక భక్తుడనఘ అంటాడు. ఆయన మహానుభావుడు సాందీపని మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు. అవ్యయంబగు బ్రహ్మంబు ననుభవించి భరిత సత్వుండు నిష్కర్మ కర్ముడతడు. ఆయన
అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే. కాబట్టి గురువు గారు దీపం, ఈశ్వరుడు దీపం, ఇంట్లో దీపం. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం. అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు. కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు, కుంకుమ, అక్షత, పువ్వు వెయ్యరు. ఆ దీపమే ఆయన ఆత్మని అందులోకి ఆవాహన చేసి ఉంచుతారు. ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే దీపాన్ని పక్కకి తీసేస్తారు. ఆఖరికి అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా దీపదర్శనమే. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైనటువంటి సంబంధం. దీపమే సమస్తం. అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటి అంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, చాలా దూరంలో కట్టాడు ఊరికి. ఆయనే ఎదురు 100 రూపాయలు ఇచ్చి ఎవరినో ఇంట్లో ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడో తెలుసా? ఇంట్లో దీపం పెట్టేవాడు వాడు ఉంటాడు కదండి, అందుకు ఉండమన్నానంటాడు. ఇంట్లో దీపం పెట్టేవాడి కోసం డబ్బిచ్చి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంట దీపం పెట్టకుండా ఇల్లు ఉండిపోయింది అనుకోండి, ఉగ్రభూతములు ప్రవేశిస్తాయి ఇంట్లోకి. అందుకని కటిక చీకటి ఎందు ఉండకూడదు. అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెళ్ళిపోతే ఆ ఇల్లు కూడా పాడు పెడతారు. పడబెట్టండి, కొంతకాలం మూసేస్తారు. ఆ ఇంట వేరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు. అప్పుడు దీపం అంత మంగళప్రదం. అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చెయ్యవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు. చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజ అంతా చేస్తారు, దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యత. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి విశేష ప్రాధాన్యత. అందున అరుణాచలము అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రం. దీపమే అగ్ని, అగ్నియే దీపం. దీపానికి అగ్నికి అవిభాజ్యం. అవి రెండు వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్నటువంటి ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటిట్లగున్ అంటుంది. ఆ దితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ ఈ మాట అంటుంది. అందుకే దీపము 3 ఒత్తులు వేస్తూ ఉంటారు. మనం ఇండ్లల్లో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని 3 ఒత్తులు వేసి 3 ఒత్తులు వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న వాళ్ళ చోట్ల దీపాన్ని 3 ఒత్తులతో వెలిగించి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలగాలి. తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడు అని గుర్తు. తాను తూర్పుని చూస్తాడు. 3 ఒత్తుల యొక్క జ్యోతులు తూర్పుకి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం. మన వాళ్ళకి అన్నిటికన్నా పట్టింపు ఎక్కడుంటుందంటే దీపం ఆరిపోయింది అన్న మాట కూడా అనరు. దీపం కొండెక్కిపోయింది అంటారు. మీరు చూడండి, 2 మాటలు మీకు తరచుగా వినపడతాయి జీవితంలో. కథ కంచికి వెళ్ళిపోయింది అంటారు. 2 దీపం కొండెక్కిపోయింది అంటారు. దీపం కొండెక్కి ఎలా వెళ్ళిపోతుంది? కథ కంచికి ఎలా వెళ్ళిపోతుంది అంటే, ఒరే నాన్న ఇన్ని జన్మలు ఎత్తావు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ శరీరంలోకి వచ్చావు, మళ్ళీ ఇదో కథ, నీ జన్మ ఇప్పుడు ఇదో కథ. ఇన్ని కథలు శ్మశానానికి వెళ్ళాయి. ఏ చరిత్రలోనూ ఏ పుస్తకంలోనూ ఏ కాగితం మీద నీ జీవితం వ్రాయబడలేదు. నీ జీవితం స్మరణయోగ్యం కాలేదు. ఈసారి నీ జీవితం నాన్న కంచికి వెళ్ళిపోవాలి అంటుంది అమ్మ. కంచికి వెళ్ళిపోవాలంటే ఇక ఈసారి నీ జీవితం దేనికి పనికి రావాలంటే కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి. కొడుకుని అలా అని తట్టుకోలేరు కాబట్టి మనం ఇంటికంటూ రా, నేనున్నంతకాలం మాత్రం నువ్వు ఉండాలి ఉస్మా నా కళ్ళ ఎదురకుండా. అది అమ్మ యొక్క హృదయం. అందుకని కథ కంచికి, మనం ఇంటికి. దీపం కొండెక్కింది. దీపం కొండెక్కింది అంటే కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు. అందుకే శేషాచల పర్వతం మీద, సింహాచల పర్వతం మీద, శ్రీశైల పర్వతం మీద
ఆయన కొండ మీద ఉంటుంటాడు. ఏమిటి ఆయనకి ఆ సరదా? కొండ మీద ఉండడం ఆయన సరదా కోసం కాదు. ఉత్ అని ఒక మాట దాన్ని సంస్కృతంలో ఎక్కువగా వాడుతుంటారు. ఉత్సవము అంటే ఉత్. ఉత్ అంటే తల ఇలా పైకెత్తుట. ఒక్క మనుష్యుడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది దాని అర్థం. దొంగదారి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మిగిలిన ఏ 9 రంధ్రములలోంచి వెళ్ళడానికి వీల్లేదు శరీరం వెళ్ళిపోయేటప్పుడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 సరే అసంఖ్యాకములైనటువంటి స్వేదరంధ్రములు. వీటిలోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు సుమా. ఒకే ఒక్క తలుపు ఉంది, నిర్గమద్వారం, బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ శిఖ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి. అందులోంచి నిర్గమించాడు అంటే ఇక రాడు అని గుర్తు. ఇక శరీరాన్ని పుచ్చుకోడు. దొంగదారిలోంచి వెళ్ళవద్దు. దీపం కొండెక్కిపోయింది అంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకుని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండెక్కి ఈశ్వరుని యందు కలిసిపోవాలి తప్ప దొంగదారిలో కిందకి వెళ్ళవద్దు. రాజమార్గంలో పైకి వెళ్ళు. అందుకే దేవాలయంలోకి వెడితే అంతరాలయానికి బయటికి వెళ్ళిపోయే ద్వారం ఉండకూడదు. ఆగమంలో మీరు చూడండి, అంతరాలయం ఉందనుకోండి, అంతరాలయానికి వెనక గోడకి తలుపు ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, లోపల గోడలు మూసుకుని ఉంటాయి, ద్వారం ఉంటుంది. అసలు కంచికైతే రాజద్వారమే మళ్ళీ నిష్క్రమణ ద్వారం. లోపలికి వెళ్ళి మీరు ఈశ్వరుణ్ణి దాటి ఒక్క అడుగు వేసి ద్వారంలోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండకూడదు. అలా ఉందనుకోండి, అది శాస్త్ర విరుద్ధం. అది కాదు జీవిత ప్రయోజనం. ఈశ్వరుణ్ణి దాటి తలుపు తీసుకుని వెళ్ళడానికి నీకేం లేదు ఇంకా జీవితంలో. అందుకే అక్కడికి వెళ్ళి చూసి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వచ్చి బయట కూర్చోవాలి. కూర్చుని ధ్యానం చెయ్యాలి. తనేం చూశాడో దాని వెందు మనసు మగ్నం చెయ్యాలి. అంటే జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఆ ఈశ్వరుని యందు ఐక్యం అయిపోవడమే తప్ప దాటడానికి లేదు. దాటి వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదు. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇంకొకటి లేదు నీకు జీవితంలో. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటకి వెళ్ళడానికి నీకు మార్గము లేదు. అదే అంతిమం. అదే మనుష్య జీవిత ప్రయోజనం. అందుకే అంతరాలయాల వెనక గోడకి ఇక తలుపు ఉండదు ఆగమంలో. ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేశారు. దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే మనిషి జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది. అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు, మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది. మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి ఉండేటటువంటి పైన రాజగోపురం అలా ఉంటుంది. దానికి కలశలు ఉంటాయి, కుంభాభిషేకం అలా ఉంటుంది, లోపల మూర్తి ఉంటుంది, ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేవాలయము మనుష్య శరీరము ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి. రెండిటి ఆకలి ఒక్కలాగే ఉంటుంది. ఆకలి ఇక్కడ వేస్తుంది, లోపలికి పడేస్తారు. పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తే. నువ్వు ఎంత జాగ్రత్తగా అన్నం తింటావో ఈశ్వరుడికి అంత శౌచంతోటే నైవేద్యం పెట్టాలి. దానివలనే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది. కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అదే. పూజ ప్రారంభం దీపంతో, పూజ పూర్తి నీరాజనంతో. నీరాజనం కూడా జ్యోతే, కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం. అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై, ద్రవం నుంచి వాయురూపాన్ని పొందేస్తుంది. అమిత వేగంతో పొందుతుంది. మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి, అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది. అందులో ఆఖరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కళిక కనపడదు. దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది, అదే వెలుగుతుంది. వెలిగి చాలా తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది. నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను. నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని యందు ఎలా ఘనము నుండి ద్రవము, ద్రవము నుండి వాయువు అయిపోయిందో
అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా ఇంటి యజమాని ఇల్లాలు నక్షత్ర గ్రహాల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ఆచరించేటువంటి విధి విధానాల్లో సప్తవార వ్రత విధానం అనేటువంటిది అత్యధికంగా సహకరిస్తుంది. మంగళవారం నాడు ఆచరించేటువంటి ఈ యొక్క విధి విధాన రీత్యా చక్కటి యోగవంతమైన సంతానం, రుణగ్రస్త విమోచన, ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. వ్రతం అంటే కేవలం ఏదో భారీగా పూజలు చేసేటువంటి విధి విధానం కాదు. మంగళవారం నాడు ఆచరించేటువంటి నియమాలు మాత్రమే. ఈ వ్రతం కనీసం 21 వారాలు చేయటం చాలా శుభదాయకం. అంతేకాకుండా జీవితాంతం కూడాను ఈ వ్రతాన్ని ఆచరించినా కూడా తప్పులేదు. వీలైతే మహోన్నతమైనటువంటి కుజతత్వరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడటానికి కూడా ఇది సహకరిస్తుంది. కుజదోషం ఉండి వివాహం కాక ఇబ్బందులకు గురయ్యేటువంటి వారికి కూడా ఈ వ్రత దీక్ష సర్వే సర్వత్రా ఉపయుక్తంగా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. కుట్టని ఎర్రని వస్త్రాన్ని ధరించి కుజగ్రహ బీజ మంత్రం ధ్యానం చేసి 1 లేదా 5 లేదా 7 జపమాలలు పఠించాలి. ఉప్పు ఏమాత్రం కూడాను ఈరోజు తినకూడదు. ఉప్పు లేనటువంటి పదార్థములే స్వీకరించుకోవాలి. మంగళవారం నాడు ఉప్పు ఏమాత్రం కూడా తినకూడదు. ఈరోజు బెల్లంతో తయారు చేసిన హల్వా కానీ, ఉప్పు ఏమాత్రం లేనటువంటి వంటలు కానీ, లేక తీపి లడ్డూలు కానీ పంచిపెట్టినట్లయితే చాలా శుభదాయకవంతమైన ప్రభావం సిద్ధిస్తుంది సుమా. బెల్లంతో చేసిన హల్వాను ఎద్దుకు తినిపిస్తే చాలా మంచిది. ఈ వ్రతంలో చాలా విశిష్టవంతమైన లక్షణం ఇదేనండి. సాక్షాత్తు ధర్మస్వరూపం ఆ వృషభ వాహనం కదా. అందుచేత తీపి పదార్థాన్ని ఎద్దుకు తినిపించాలి. మంగళవార వ్రతం గనక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి అప్పులన్నీ తీరిపోతాయండి. చివరి వారం నాడు ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్ర, బెల్లం, గోధుమలు, కొబ్బరికాయ దానం ఇవ్వాలి బ్రాహ్మణోత్తముడికి. ఇలా ఈ వ్రతాన్ని 21 వారాలు చేయవచ్చు, లేక జీవితాంతం కూడాను చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రుణ విమోచన శక్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కావడం, ఇవన్నీ కూడాను మీకు సంక్రమిస్తాయి ఈ యొక్క వ్రత విధాన ఫలితము. ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోకు తప్పనిసరిగా తమలపాకుల దండ వేయండి. రామనామ సంకీర్తన గృహంలో నిర్వహించండి. హనుమాన్ చాలీసా పఠనం చేయండి. మంగళవారం నాడు ఎవరైతే వీటిలో ఆచరిస్తారో వారందరికీ కూడాను అదృష్టం కలిగి తీరటానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది సుమా అని చెప్పేసి చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అప్పుల విషవలయంలో కొట్టుమిట్టేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా మంగళవార వ్రతాన్ని ఆచరించడమే కాకుండా ఆ విషవలయాన్ని ఛేదించడానికి గోవు దగ్గరికి వెళ్ళి మంగళవారం నాడు 3 ప్రదక్షిణలు ఆచరించి ఆ గోవుకు నానబెట్టినటువంటి కందులు తినిపించండి. అలా గనక చేసినట్లయితే రుణగ్రస్త విమోచనం జరుగుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.